ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ వినోబా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బిలీవ్ హాస్పిటల్, నెల్లూరు. ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్లసెంటల్ లాక్టోజన్, ఈ హార్మోన్స్ ఇన్సులిన్ వర్క్ చేసే కెపాసిటీని, పనితీరుని మారుస్తాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 5th మంత్ తర్వాత నుంచి షుగర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ లెవెల్స్ అన్ని ఆల్మోస్ట్ 6 to 12 weeks కి నార్మలైజ్ అయిపోతాయి. తర్వాత ఇన్సులిన్ వర్కింగ్ కెపాసిటీ నార్మలైజ్ అవ్వడము అండ్ ఈ షుగర్స్ కి మనం ఎటువంటి మెడికేషన్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత. కానీ వీళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే గనక సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా 40% ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ షుగర్స్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి. సో ఈ గ్యాప్ లో వాళ్ళు మెయిన్ గా ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వన్స్ డయాబెటీస్ వచ్చినట్లయితే, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, ఇది వచ్చినట్లయితే వీళ్ళకి ఫ్యూచర్ ఛాన్సెస్ అంటే నియర్ 20 years లో ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎవ్రీ 3 years or 2 years వన్స్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.